డీలిమిటేషన్ ప్రక్రియపై వివిధ రాష్ట్రాల సీఎంలు మాజీ సీఎంలకు లేఖ రాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దక్షిణాదిలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తూర్పున పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు డీలిమిటేషన్తో అన్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే ఉత్తరాన పంజాబ్ పాలిట డీలిమిటేషన్ శాపంగా మారుతుందన్నారు సీఎం స్టాలిన్. డీలిమిటేషన్ ప్రక్రియపై అందరం కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు సీఎం స్టాలిన్. డీలిమిటేషన్పై జాయింట్ యాక్షన్ కమిటీలో చేరడానికి ముందుకు రావాలని లేఖలో కోరారు. జేఏసీలో కలిసి పనిచేయడానికి ప్రతి రాష్ట్రం ఒక సీనియర్ ప్రతినిధిని నామినేట్ చేయాలని తెలిపారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, సమిష్టిగా ఓ మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెన్నైలో మార్చి 22న జరిగే జేఏసీ ప్రారంభ సమావేశానికి హాజరు కావాలని రాష్ట్రాలను కోరారు సీఎం స్టాలిన్. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, డీలిమిటేషన్పై 7 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖలు రాశారు కదా, సో అప్డేట్స్ ఏంటి? సూర్య, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మొత్తంగా సౌత్లో 5 రాష్ట్రాలు, అలాగే నార్త్లో ఒక 2 రాష్ట్రాలు, పంజాబ్తో పాటు వెస్ట్ బెంగాల్, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, వీరితో పాటు కర్ణాటక, కేరళ, ఈ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అలాగే కీలక పార్టీలకు సంబంధించిన అధ్యక్షులకు లేఖలు రాశారు. దాంట్లో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అలాగే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్టాలిన్ లేఖ రాశారు. ఒక జేఏసీని ఫార్మేషన్ చేసి దాంతో సమిష్టిగా డీలిమిటేషన్కు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలనేటువంటి లక్ష్యంతో జేఏసీని ఫామ్ చేయడంతో పాటు మార్చి 22వ తారీఖున చెన్నైలో ఒక మీటింగ్ పెట్టబోతున్నాము. దాంట్లో ఇటు ఈ రాష్ట్రాలకు సంబంధించి ఒక సీనియర్ ప్రతినిధిని నామినేట్ చేయడంతో పాటు జేఏసీలో చేరేందుకు కన్సెంట్ను తెలపాల్సిందిగా తమిళనాడు సీఎం స్టాలిన్ ముఖ్యమంత్రులందరికీ కూడా ఈ సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన కీలక ముఖ్యమంత్రులు అలాగే కీలక నేతలకు, పార్టీలకు సంబంధించిన నేతలకు లేఖ అయితే రాశారు. డీలిమిటేషన్ ప్రక్రియతో ఇటు సౌత్ రాష్ట్రాలు అలాగే జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు అత్యంత ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అదే కనుక జరిగినట్లయితే పార్లమెంట్లో సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో అసలు కీలకమైనటువంటి బిల్లుల విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించిన బిల్లులు కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైనటువంటి బిల్లులకు సంబంధించినటువంటి వాటిలలో ఈ సౌత్ రాష్ట్రాలకు ఎక్కువగా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వారి వాయిస్ వినిపించేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. 2031 తర్వాత జరగాల్సినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకొచ్చి, అంటే 2026లోనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్, ఎందుకంటే మొదటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు, ముఖ్యంగా జనాభా నియంత్రణకు సంబంధించి సౌత్ రాష్ట్రాలు అత్యంత పకడ్బందీగా జనాభా నియంత్రణకు సంబంధించినటువంటి అంశాలను అమలు చేశాయి. తద్వారా సౌత్ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అనేది కంట్రోల్లో ఉంది. అది ఇప్పుడు శాపంగా మారేటువంటి అవకాశం ఉంది. డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాలను పునర్విభజన చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా జనాభా ఎక్కువ ఉన్నటువంటి యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో ఎంపీ స్థానాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, పంజాబ్, వెస్ట్ బెంగాల్ లాంటి జనాభా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ డీలిమిటేషన్ ప్రక్రియతోటి పెద్దగా ఎంపీ స్థానాలు అనేది కూడా పెరిగేటువంటి అవకాశం ఉండదు అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ముఖ్యంగా సౌత్ రాష్ట్రాల్లో 5 స్థానాలకు మిగతా రాష్ట్రాల్లో పెరిగితే 3 స్థానాల వరకు మాత్రమే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో సౌత్ రాష్ట్రాలు ముఖ్యంగా ఈ జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల ప్రాతినిధ్యం అనేది తక్కువగా ఉంటుంది. దాంతో ఈ రాష్ట్రాలకు పార్లమెంట్లో ఓటింగ్ సందర్భంలో కావచ్చు, లేకపోతే వారి అభిప్రాయాలు చెప్పేటువంటి సందర్భంలో కావచ్చు, పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. వీటిని వారి హక్కులను కాపాడుకునేందుకు ముఖ్యంగా డీలిమిటేషన్తో ఏవైతే ఎంపీ స్థానాలు తక్కువ అవుతాయనేటువంటి ప్రచారం జరుగుతుందో వాటికి ఎగనెస్ట్గా పోరాటం చేసేందుకు ఒక జేఏసీని ఫామ్ చేయాలని తమిళనాడు సీఎం భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే మొన్న 5వ తారీఖున ఆల్ పార్టీ మీటింగ్ను కూడా తమిళనాడులో ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ని ఇన్వైట్ చేశారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఆ సందర్భంలోనే జేఏసీకి సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించిన చర్చ అనేది వచ్చింది. దానిలో భాగంగానే సౌత్ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలను కూడా
ఈ ఉద్యమంలో భాగం చేస్తూనే వారి ప్రాతినిధ్యంతో ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించాలనేటువంటి ఆలోచన 5వ తారీఖున జరిగినటువంటి మీటింగ్లో ఒక చర్చకు వచ్చింది. దానిలో భాగంగానే ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే కర్ణాటకకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్కి లేఖలు అనేది రాశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు, అలాగే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖలు రాస్తూనే ఇటు ఒడిశాకు సంబంధించి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులను, అలాగే ఆ రాష్ట్రాల్లోని కీలక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి భాగస్వామ్యాన్ని అయితే వారు కోరారు. దానితో భాగంగానే 22వ తారీఖున ఒక కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈలోపు ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కన్సెంట్ను కూడా తీసుకునేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఈ లేఖలు అయితే రాస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సూర్య.